బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ దేవాదాయ భూముల రక్షణకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987 సవరణకు కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సెక్షన్ 83, 84 తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టనుంది. ట్రిబ్యునల్ కోర్టు కేసులతో దర్జాగా 1000 ఎకరాలు కబ్జా చేస్తున్న వాళ్లు ఆట కట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 ఎకరాల ఆక్రమణకు గురయ్యాయని, వీటన్నిటిని పరిరక్షించాలని ప్రభుత్వం చూస్తుంది. కబ్జా కోరల్లో చిక్కుకున్న 1000 కోట్ల విలువైన దేవాదాయ భూములు రక్షించేందుకు నడుం బిగించింది. దేవాదాయ భూముల రక్షణకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987 సవరణకు కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోని సెక్షన్ 83, 84 తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? భూముల పైన ఫోకస్ చేసింది. ఇక భూములకు సంబంధించి కూడా రక్షించేందుకు చట్ట సవరణ కూడా చేయబోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987లోని 83, 84 సంబంధించి కూడా ఈ సవరణ ద్వారా ఇక సవరణ చేసి ఇక రాష్ట్రంలో ఉన్న దేవాదాయ భూములను కూడా రక్షించాలని చూస్తున్నది. ఇందుకు సంబంధించి కూడా వచ్చే సభ సమావేశాలకు సంబంధించి కూడా స్పెషల్ గా ఏదైతే ఇది జీవో కూడా తీసుకురావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఏపీ ఎండోమెంట్ యాక్ట్ కి సంబంధించి కూడా 1987 అలాగే చాప్టర్ 11 కి సంబంధించి కూడా చాలా వరకు కబ్జాలకు గురయ్యి రాష్ట్రంలో పెద్ద ఎత్తున దేవాలయ భూములకు సంబంధించి కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఇక ఈ యాక్ట్ వల్ల ఏదైతే కొన్ని భూములు కబ్జా గురై కొన్ని భూములకు సంబంధించి కూడా కనుమరుగైన పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే అప్పుడు సంబంధించిన రికార్డులు కావచ్చు, పాత రికార్డులకు సంబంధించి నిజాం కాలంలో ఉన్న రికార్డుల అనుగుణంగా ఇప్పుడు అక్కడ సంబంధించిన స్థలాలు కూడా అక్కడ ఉన్న ప్రాంతంలో స్థలాలు లేవు. పూర్తి స్థాయిలో చాలా వరకు ఆక్రమణకు గురయ్యాయి. ఇదే అంశం పైన కూడా గతంలో ఏదైతే కేబినెట్ లో కూడా సమావేశంలో కూడా చర్చకు వచ్చిన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఎండోన్మెంట్ యాక్ట్ కి సంబంధించి కూడా సవరించి ఎండోన్మెంట్ భూములను కాపాడాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకు సంబంధించి కూడా శాసనసభలో ఏదైతే ఈ బిల్లును కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇక మొత్తంగా రాష్ట్రంలో వేలాది ఎకరాలు హైదరాబాద్ కి సంబంధించి కావచ్చు, చాలా వరకు హైదరాబాద్ లో ఇక ల్యాండ్ రేట్ కి సంబంధించి కూడా హై ల్యాండ్ రేట్స్ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి అక్కడక్కడ భూములకు సంబంధించిన దేవాలయ భూములకు సంబంధించి కూడా ఇప్పటికే కబ్జాలకు గురయ్యాయి. ఇక ఇతర ప్రాంతాలకు సంబంధించి ఇతర నిజాం కాలం పీరియడ్లకు సంబంధించి కావచ్చు, కొంతమంది ఏదైతే ఈ దేవాదాయ భూములకు సంబంధించి కూడా దానం చేసిన పరిస్థితి ఉన్నది. వాటికి సంబంధించి కూడా ఆయా జిల్లాకి సంబంధించిన దేవాలయాలు, ఇతర జిల్లాలకు సంబంధించి కూడా భూములు కలిగి ఉన్న దేవాలయాలు చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ ఏదైతే తెలంగాణ యాదాద్రి కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించిన చుట్టుముట్టు ఉన్న దేవాలయాలు కావచ్చు, మరోవైపు సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం కావచ్చు, మరోవైపు యాదాద్రి భువనగిరికి సంబంధించి కూడా యాదగిరిగుట్ట దేవాలయం కావచ్చు, మిగతా రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న దేవాలయాలకు సంబంధించి కూడా ఇతర జిల్లాలో ఆ భూములు కలిగి ఉన్నాయి. ఇప్పుడు సంబంధించి కూడా అక్కడ కబ్జాలకు గురై చాలా వరకు భూములు ఎప్పుడైతే రేటు పెరిగాయో దాని తర్వాత కూడా పూర్తి స్థాయిలో కబ్జాలకు గురైన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి దీనిపైన కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ ఫోకస్ చేసింది. హైడ్రాకి సంబంధించి కావచ్చు, పోలీస్ అధికారులను ఏదైతే ఈ భూములు రక్షించేందుకు కూడా వినియోగించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి మొత్తంగా ఎండోన్మెంట్ భూములకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ ద్వారా కూడా వాటిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తుంది. వాటిని తిరిగి మరోసారి ప్రభుత్వం ఎండోన్మెంట్ ఆధీనంలోకి తీసుకురావడానికి చట్ట సవరణ చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి మొత్తంగా దీనికి సంబంధించి కూడా మరికొన్ని రోజుల్లో శాసనసభలో సంబంధించిన బిల్లు పెట్టి దాని తర్వాత ఈ హైడ్రాకి సంబంధించి కావచ్చు, మిగతా పోలీస్ అధికారులకు సంబంధించి కూడా ఎండోన్మెంట్ భూములను తిరిగి తీసుకొచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సవరణ తీసుకొస్తా ఉన్నది. దానికి అనుగుణంగానే ఈ చట్ట సవరణ అనుగుణంగా ఎండోన్మెంట్ భూములకు సంబంధించి కూడా కోర్టులో ట్రిబ్యునల్ అయితే కేసులోనే కొన్ని కేసులకు సంబంధించి కూడా వాటిని క్లియర్ అయ్యాయి. దానికి సంబంధించిన దేవాలయాల భూములకు
ఒక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎండోన్మెంట్ శాఖ ఆధీనం చేసుకోవాలని కూడా ఆ ట్రిబ్యునల్ కి సంబంధించిన తీర్పులు వెలువడ్డాయి. అంటే అక్కడ సంబంధించి కూడా కొన్ని వరకు ఏదైతే స్వాధీనం చేసుకున్న పరిస్థితిని మరికొన్నికి సంబంధించి కూడా భూములు ఎక్కడ ఉన్నా కూడా తెలియలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి కూడా చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్ట సవరణ తీసుకొస్తుంది. ఇక తిరిగి దేవాదాయ భూములను వెనక్కి తీసుకునేందుకు స్వాధీనపరుచుకునేందుకు ఈ సవరణ ద్వారా కూడా గట్టిగా ఎండోన్మెంట్ భూములకు సంబంధించి కూడా భవిష్యత్తులో కబ్జాకి గురి కాకుండా ఉండేందుకు ఈ సవరణ తీసుకురాబోతుంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.